హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. అయితే బుచ్చిబాబు దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న సినిమా పెద్ద సినిమా. ఈ సినిమాకి డైరెక్టర్గా బుచ్చిబాబు, అలాగే ఈ సినిమాలో ఏదైతే మ్యూజిక్ ఉందో ఆ మ్యూజిక్ని మ్యూజిక్ లెజెండ్, అలాగే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, మన ఏఆర్ రెహమాన్ గారు అయితే ఈ సినిమాకి మ్యూజిక్ అయితే అందించడం జరుగుతుంది. అలాగే ఈ ఏదైతే నిన్న చిక్రీ చిక్రీ సాంగ్ రావడం జరిగిందో ఆ సాంగ్ని పాడింది మోహిత్ చౌహాన్. సో బేసిక్గా వీళ్ళిద్దరు జోడి బాగుంటుంది, మోహిత్ చౌహాన్ది ఇంకా ఏఆర్ రెహమాన్ది. సో వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఏదైతే ఈ సాంగ్ ఉందో, బేసిక్గా ఒక 3 days బ్యాక్ అనుకుంటా చిక్రీ చిక్రీ సాంగ్ సంబంధించి ఒక చిన్న ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమో రిలీజ్ అయినప్పుడు ఏదైతే ఒక స్టెప్ ఉందో, హుక్ స్టెప్ ఉందో, ఆ స్టెప్కి చాలామంది ట్రోల్ చేయడం జరిగింది. కానీ ట్రోల్ చేసినప్పుడు అది మంచి అయినా కానివ్వండి, చెడైనా కానివ్వండి, మెయిన్ ఆడియన్స్ లోపలికి వెళ్ళాలి. సో అదేవిధంగా ఒక్క రోజులోనే ఆడియన్స్ లోపలికి వెళ్ళిపోయింది. సో దాని ఫలితం ఏంటంటే సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ రిలీజ్ అయ్యి అన్ని లాంగ్వేజ్ల్లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకోవడం జరిగింది. తెలుగులో, హిందీలో, కన్నడలో, మలయాళంలో. సో తమిళ్ వర్షన్ రిలీజ్ కాలేదు. నిన్న మనం వీడియోలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. తమిళ్ వర్షన్ రిలీజ్ కాలేదు, బట్ ఈ రోజు తమిళ్ వర్షన్ రిలీజ్ చేశారు. సో ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో అనుకుంటా, నిన్న మనకు సాంగ్ ఏ టైంలో రిలీజ్ చేశారో అదే టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ముందు, అంటే 11 o'clock 10:30 ఆ టైంలో తమిళకి సంబంధించిన వర్షన్ కూడా రిలీజ్ చేశారు. మరి తమిళ వర్షన్ ఒకటి కొద్దిగా లేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించి తమిళ ఆడియన్స్ కూడా కొద్దిగా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది, తమిళ లాంగ్వేజ్లో ఎందుకు రిలీజ్ చేయలేదని చెప్పి. అయితే కొద్దిగా డిలే అయితే కావడం జరిగింది. సో మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పటి వరకు మన తెలుగులో ఎక్కువ మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. ఎక్కువ సాంగ్కి 24 hours ఎక్కువ వ్యూస్ రావడం జరిగింది. ఏదంటే పుష్ప 2 సినిమా ఏదైతే ఉందో, పుష్ప 2 సినిమా నుంచి కిసిక్ కిసిక్ సాంగ్ ఆల్మోస్ట్ 24 hours దాదాపు, అంటే ఆల్మోస్ట్ 27 million అనుకోండి. 27 million వ్యూస్ని అయితే ఈ సాంగ్ మన సౌత్ ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉండే ఇప్పటి వరకు, ఒక లిరికల్ సాంగ్ వైజ్గా. సో ఏదైతే మనకి ఇప్పుడు నిన్న చిక్రీ చిక్రీ సాంగ్ రావడం జరిగిందో, ఈ సాంగ్ వచ్చినప్పటి నుంచే అంటే బుల్లెట్లా దూసుకెళ్ళిపోవడం జరిగింది, కరెక్ట్ టైంలో వదలడం జరిగింది. అందులో మైత్రి మూవీస్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి లాంగ్వేజ్లో కూడా ఈ సాంగ్ని అన్ని లాంగ్వేజ్లో ఒక తమిళ్తో పక్కన పెడితే మిగతా అన్ని లాంగ్వేజ్లో ఒకే టైంకి రిలీజ్ చేయడం జరిగింది. 11 ఆ టైంలో రిలీజ్ చేయడం జరిగింది. సో తెలుగులో దూసుకెళ్ళిపోయింది ఈ సాంగ్. వితిన్ 13 hours పుష్ప 2కి సంబంధించిన కిసిక్ కిసిక్ ఏ సాంగ్ ఉందో ఆ సాంగ్ సంబంధించిన రికార్డ్ని అయితే బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసి 24 hours ఆల్మోస్ట్ 32 million ఏమో సంపాదించుకుంది. ఆల్మోస్ట్ 31+ అనుకోండి. సో 32 million వ్యూస్ని తెలుగులో సంపాదించుకోవడం జరిగింది. అలాగే హిందీలో ఈ సినిమాకి 24 hours 11 million వ్యూస్ రావడం జరిగింది. సో ఇక్కడ తెలుగులో ఎంత బాగా రెస్పాన్స్ వచ్చిందో హిందీలో కూడా అంతే బాగా రెస్పాన్స్ వచ్చింది. అండ్ తెలుగులో, హిందీలో ఈ సాంగ్ని మోహిత్ చౌహానే పాడడం జరిగింది. ఏంటంటే ఆ వాయిస్ బేస్ వల్ల చాలామంది మోహిత్ చౌహాన్ హిందీ వాళ్ళకి తెలుసు కాబట్టి చాలామంది సాంగ్ అట్రాక్ట్ కావడం జరిగింది. సో ఏంటంటే తెలుగులో, హిందీలో మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. అలాగే కన్నడ ఇంకా మలయాళంలో 1.21 million అండ్ 1.30 million అట్లా రావడం జరిగింది. సో మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందో ఓవరాల్గా అన్ని లాంగ్వేజ్లో కలిపి. సో తమిళ్ ఒక్కటి పక్కన పెడితే, ఎందుకంటే తమిళ్ ఈరోజు రావడం జరిగింది. ఒకవేళ తమిళ్ కూడా నిన్నే వచ్చి ఉంటే ఖచ్చితంగా 50 million+ పైన వెళ్ళిపోయేదేమో. ఎందుకంటే సాంగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి 24 hours ఒక తమిళ్ పక్కన పెడితే 44 million, ఆల్మోస్ట్ 44 million వ్యూస్ని దక్కించుకోవడం జరిగింది 24 hours అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి. ఒకవేళ సాంగ్ ముందే తమిళ్ కూడా రిలీజ్ అయితే ఈజీగా 50 million+ వ్యూస్ ఈజీగా వెళ్ళిపోయేది. మన ఇండియాలో ఎక్కువ వ్యూస్ని దక్కించుకున్న సినిమా ఏదంటే సాంగ్ రూపంలో జవాన్ సినిమాలో రామయ్య వస్తాం అనుకుంటా సాంగ్, అది ఆల్మోస్ట్ ఆ సాంగ్ వచ్చేసి 46 million+ ఏమో వ్యూస్ ఉన్నాయి. దానికి 47 million వ్యూస్ ఉన్నాయి 24 hours. సో ఒకవేళ ఈ సాంగ్ అన్ని లాంగ్వేజ్లో ఒకటేసారి రిలీజ్ కావడం జరిగింది, ఒక తమిళ్ కూడా యాడ్ అయితే ఖచ్చితంగా ఇండియన్ రికార్డులో మొత్తం బద్దలు కొట్టేది. బట్ ఏంటంటే తెలుగులో అయితే కొత్త రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. మిగతా లాంగ్వేజ్లో పక్కన పెడితే ఓవరాల్గా 40+ million వ్యూస్ని అయితే 24 hours దక్కించుకోవడం జరిగింది. మరి ఏఆర్ రెహమాన్ గారు అంటారు కదా, ఒక మ్యాజికల్ మూమెంట్ని అయితే మన అందరికీ అందించడం జరిగింది. ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, సో లెజెండ్ అని అందుకే అంటాం. సో మొదటి సాంగ్తోనే ఈ రేంజ్ క్రియేషన్ని క్రియేట్ చేశారంటే మరి ఇంకా సినిమాలో చాలా సాంగ్స్ ఉన్నాయి. మరి ఆ సాంగ్స్ వచ్చినప్పుడు ఇంకా యూట్యూబ్లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. సో ఫైనల్గా ఏదనమాట, ఇప్పుడు 24 hours మన తెలుగు లాంగ్వేజ్లో, అంటే మన సౌత్లో ఎక్కువ మిలియన్ వ్యూస్ని దక్కించుకున్న ప్రజెంట్ సాంగ్ అయితే చిక్రీ చిక్రీ సాంగ్. మరి ఈ రికార్డ్ని మరి తిరిగి పెద్ద సినిమాకి సంబంధించిన సాంగే బ్రేక్ చేస్తుందా, లేకపోతే వేరే సాంగ్ ఏదైనా బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి.